హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మీకోసం మంచి డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం అయితే మనం డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ కూడా చిన్న చిన్న కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి నేనైతే కాజు, బాదం, పిస్తా, అంజీర్ అండ్ బ్లాక్ గ్రేప్స్, వైట్ గ్రేప్స్ ఇవన్నీ తీసుకున్నాను. సో నెక్స్ట్ అయితే డేట్స్ గింజ తీసేసి మనం మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ మిశ్రమాన్ని అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. మనం కట్ చేసుకున్నటువంటి బాదం, కాజు వీటిని అయితే కొంచెం లైట్గా నెయ్యి వేసి అయితే వేయించుకోవాలి. ఈ బాదమును, కాజు వేగిన తర్వాత అందులోకి నేను చిన్న కట్ చేసుకున్న వాల్నట్స్ కూడా వేసాను. సో వాల్నట్స్ వేసినాక కర్బూజా గింజలు, గుమ్మడి గింజలు కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది పొయ్యి చిన్నగా పెట్టి అయితేనే వేయించుకోవాలి. సో ఇవి వేగిన తర్వాత అందులో కొద్దిగా పిస్తా, చిన్న కట్ చేసుకున్న అంజీరా కూడా వేసి లైట్గా ఒకసారి కలిపి పక్కన ప్లేట్లోకి తీసేసుకోవాలి. అందులో అలాగే ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేయించుకోవాలి. నెయ్యి వేయనవసరం లేదు. ఫ్లాక్స్ సీడ్స్ వేయించిన తర్వాత మేమైతే ఇవి గసగసాలు అంటాం, మీరేమంటారో నాకు తెలీదు. సో అవి కూడా లైట్గా వేయించి అందులో కలిపేసుకోవాలి. అలాగే వైట్ గ్రేప్స్ అండ్ బ్లాక్ గ్రేప్స్ కూడా కలిపేసుకోవాలి. ఇవి మనం ఫ్రై చేయని అవసరం లేదు కాబట్టి ఇవన్నీ మిక్స్ చేసుకొని కొంచెం చల్లగైన తర్వాత ఇలా మనం ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులో మనం డేట్స్ అయితే మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని అది కొంచెం సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు అయితే ఇలా లైట్గా వేడి చేసేసుకుంటే సరిపోద్ది. అది స్మూత్గా అయిన తర్వాత మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో మిశ్రమంలో వేసి చిన్న మంట మీద కలుపుకుంటే సరిపోతుంది. సో ఇది ఒక స్మూత్ టెక్స్చర్. ఎట్లా అంటే ఇలా నెయ్యి కూడా వేసేసి కొంచెం ఉండలాగా వచ్చేస్తే అయిపోద్ది. అన్నీ మిక్స్ అయిపోయినా కాబట్టి పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లగైనాక చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకుంటే సరిపోతుంది. డైలీ ఒకటి తింటే చాలండి. మన ఆడవాళ్ళు పిల్లలకి కూడా ఇలా పెడితే హెల్త్ చాలా మంచిది, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.